ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను. ప్రిలారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియలేదు. 103వ సంకీర్తన 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మన తప్పుల్ని గుర్తు చేసినప్పుడు భయము, నింద, అవమానము మన హృదయాలను నింపుతాయి. నేను చేసిన పాపాలకు దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అనే ఆలోచన చాలాసార్లు మనల్ని కృంగదీస్తుంది. కానీ ఈ రాత్రి దేవుని వాక్యము మనకు గొప్ప ఆదరణను, ఆశను అందిస్తుంది. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియలేదు. ఇది దేవుని కృప యొక్క లోతు. మన అర్హతలపై కాదు, మన పాపముల లెక్కపై కూడా కాదు, ఆయన కరుణపై ఆధారపడిన ప్రేమ ఇది. ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు చెప్పేది ఇదే. శిక్ష కాదు క్షమ, తీర్పు కాదు దయ, నిరాశ కాదు నూతన ఆశ. ఈ వాక్యములో దేవుని కృప ఎంత మహత్తరమో, అది మన జీవితాలను ఎలా మారుస్తుందో మనమందరము కలిసి ఈ రాత్రి ధ్యానము చేసుకుందాం. దేవుడు మన తండ్రి కృపగలవాడు, దయగలవాడు. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కరుణ ఈ లోకములో ఎవరు కూడా కలిగి ఉండరు అన్నది నిత్య సత్యం. ప్రియులారా, జీవాధిపతి అయినటువంటి దేవుడు ఈ లోకము పైన అధికారము కలిగి ఉన్న యేసయ్య, ఏదైనా చేయగలిగే శక్తి ఉన్నవాడు. ఆయనను తిరిగి ప్రశ్నించేవారు ఎవరూ లేరు. ఎందుకు ఇలా చేశావో, ఎవరిలా చేయమన్నారు అని అడిగేవారు లేరు. ఆయనకు నచ్చింది చేయొచ్చు, కానీ దేవుడెప్పుడు కూడా అన్యాయముగా ఎవరికి తీర్పు తీర్చలేదు, ఎవరిని కృంగదీయలేదు. న్యాయమైనదే ఆయన చేస్తాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ రాత్రి లోకములో మనము చూస్తూ ఉండవచ్చు, ఎన్నో ప్రతీకార సంఘటనలు జరుగుతున్నాయి. హాని చేసిన వారికి తిరిగి హాని చేసేవారు ఉన్నారు. ఎవరు ఊరికనే వదిలిపెట్టడం లేదు. అయితే అయింది కదా, పోతే పోయింది కదా అని ఎవరు కూడా అనుకోవడం లేదు. ఎవరికి వారు గొప్ప అనుకొని, నాకంటే శక్తిమంతుడు లేడు అనుకుంటూ, నాకే అలాగా చేస్తారా, నాతోనే అలా మాట్లాడతారా అని, నా కుటుంబానికి హాని చేస్తారా, ఇలా రకరకాలుగా తమకు తోచింది తాము చేయాల్సింది చేస్తూ ఉన్నటువంటి లోకం. ఈ లోకము ఏమి లేని, ఏమి చేయలేని మనిషే ఇంతగా ఎగిరి పడుతూ ఉంటే, అన్నీ ఉన్న దేవుడు ఇంకెలా ఉండాలండి? ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించండి. మనుషులకు కేవలము ప్రాణము తీసే శక్తి ఉంది, కానీ దేవునికి మాత్రము ప్రాణము పోసేటటువంటి శక్తి ఉంది. ఆత్మను నరకములోనికి వెళ్లకుండా కాపాడే శక్తి ఉంది. అటువంటి దేవుడే మనపై ప్రతీకారము చేయాలని అనుకోవడము లేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వాలని కూడా అనుకోవడము లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు అని. ఆయన ఎప్పుడు వ్యాజ్యమాడితే, ఆయన చెప్పినట్టు న్యాయమును బట్టి ఆయన చేయాలనుకుంటే, ఏ ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో నీతిమంతులుగా తీర్చబడరు. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అని లేఖనములు సెలవిస్తున్నాయి కదా. దేవుని ఎదుట పాపము చేసి ఆయనిచ్చే మహిమను మనము పొందలేకపోతున్నాం. ఈ రాత్రి వాక్య భాగమును చూస్తే దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి వచ్చాక, కానానుకు వారు ప్రవేశింపక ముందు దేవుడు వారికి ఒక నిబంధన ఇచ్చాడు. అలానే జీవించాలి అని అన్నాడు. అలా అయితేనే మీరు కానానుకు వెళ్ళగలరు అని అన్నాడు. అందరూ సరే అని అన్నారు. తీరా వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పినట్లు కాదు, వారికి నచ్చినట్లు జీవించడం ప్రారంభించారు. ఆయనకు ఆయాసకరముగా ఉన్నారు. ఏవైతే దేవుడు చెయ్యొద్దు అన్నారో అవే కావాలని చేసి మరి చూయించారు. అయితే వారు చేసిన
దాని ప్రకారము న్యాయపరముగా అయితే వారందరూ శిక్షించబడాలి, కాని దేవుడు వారిని శిక్షించలేదు. వారి పాపములను బట్టి ఆయన ప్రతీకారము చేయలేదు. వారి దోషములను బట్టి వారికి ప్రతిఫలమివ్వలేదు. ఎందుకో తెలుసా? ఆయన కృప మనపై ఆకాశమంత ఉన్నతముగా ఉన్నది అని భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, మనకు అర్థమయ్యేలా మాట్లాడుకోవాలి అనంటే, ఉద్యోగానికి ఒప్పందము తీసుకుంటారు కదా, 2 సంవత్సరాలు ఉద్యోగము తప్పక చేయాలి. లేకపోతే మధ్యలో మానేస్తే తిరిగి వేరే వారు నిర్ణయించినటువంటి ధనము కట్టాలి. కట్టకపోతే శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే అటువంటి ఒప్పందము విచ్ఛిన్నము చేసినా ఆ కంపెనీ ఎటువంటి చర్య తీసుకోకపోతే ఎలా? ఆ కంపెనీ గురించి మాట్లాడతాం. మంచి కంపెనీ, మంచి బాస్ అంటుంటాము కదా. కానీ మన దేవుడు అంతకంటే అద్భుతమైన దేవుడు. కృపా వాత్సల్యత కలిగినవాడు, కరుణ కటాక్షము మనపైన చూపగలిగినటువంటి దేవుడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని లేఖనములు సెలవిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మనకు మధ్య మంచి సంబంధము, తండ్రి బిడ్డల మధ్య సంబంధము. దేవుడు భక్తుడు అని కాదు, కంపెనీ ఉద్యోగస్తుడు అని కాదు. ఆయన మనల్ని కన్నబిడ్డలా చూసుకుంటాడు. అందుకే మన దోషములకు ఆయన తగినటువంటి ప్రతిఫలము ఇవ్వాలని అనుకోవడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ అనుకుంటే ఈ ప్రపంచంలో ఒకరు కూడా మిగలరు. అందరూ కూడా ఏదో ఒక సమయంలో ఆయనకు వ్యతిరేకముగా జీవించిన వారమే. అయినా ఆయన ప్రతీకారము తీర్చుకోవాలి, ఒప్పందము విచ్ఛిన్నము చేశాము కదా, వీరి పని పట్టాలి అని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఎంతో ధన్యుడవు, ధన్యురాలువు అని గ్రహించు. ఆయనకు నచ్చినట్లు, ఆయన చెప్పినట్లు గొప్పగా జీవించు. అప్పుడు గొప్పగా ఆశీర్వదించబడతావు. ఎవరు ఊహించని విధముగా అద్భుతాలు నువ్వు చూస్తావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, విన్న వాక్యము మనకొక గొప్ప ధైర్యాన్ని, లోతైన ఆశను ఇస్తుంది. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. ఇది దేవుని ప్రేమ ఎంత విశాలమో తెలియజేస్తుంది. మన తప్పుల కన్నా దేవుని కృప గొప్పది. మన బలహీనతల కన్నా ఆయన కరుణ అధికమైనది. ఆ ప్రేమను గుర్తు చేసుకుని పశ్చాత్తాపముతో ఈ రాత్రి ఆయన యొద్దకు చేరుదాం, కృతజ్ఞతతో జీవిద్దాం. ఈ వాక్యము మీ హృదయాన్ని ఆశతో నింపితే ఇదే కృప మీ జీవితంలో ప్రతి దినము పనిచేయనట్లు ప్రభు మీ అందరినీ దీవించులాగున ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన, సర్వశక్తివంతుడవైన, సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన బహు పూజింపదగిన నామమును బట్టి మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ఆకాశమందు ఆసీనుడా, భూమికి పునాదులు వేసిన దేవా, మీకే వందనాలు. అయ్యా, ఈ రాత్రికాల సమయం వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా, మా పాపములను బట్టి మాకు ప్రతీకారము చేయలేదని, మా దోషములను బట్టి మాకు ప్రతిఫలము ఇవ్వలేదని వాక్యము ద్వారా తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములు చెల్లించుకొనిచున్నాం. అయ్యా, మా తప్పులను జ్ఞాపకము చేసుకునక మా అతిక్రమములను కొట్టివేసిన దేవా, మీ సొంత బిడ్డలుగా అయ్యా నీవు చూసుకుంటున్న విధానమును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, మేమే ఒక్కరము కూడా నీతిమంతులముగా లేము అని వాక్యము ద్వారా సెలవిచ్చారు. అయినప్పటికీ నీ తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవు. దేవా, రాత్రికాల సమయము ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణం అంతటా మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారులని జ్ఞాపకం చేసుకోండి.
వారు చేస్తున్న పనంతటిని మీరు దీవించి ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ ఈ రాత్రిన మంచాన పడి ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరే శీఘ్రముగా స్వస్థతను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఏ వ్యాధితో ఏ బాధతో అయితే బిడ్డలు ఉన్నారో తండ్రి మీరే విడుదలను దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విముక్తిని దయచేయండి. అదే విధముగా తండ్రి, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి. బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృప కలిగిన మీ శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి కుటుంబాలలో క్షేమము లేక సంతోషము లేక తండ్రి ఎటువంటి నిందలనైతే వారు అనుభవిస్తూ ఉన్నారో నిందకు ప్రతిగా రెట్టింపును ఘనతను దయచేయము. అయా, కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని దయచేయండి. ముఖ్యంగా నా తండ్రి, భార్య భర్తల మధ్య విభేదాలను తొలగించి ఒకరినొకరు అర్థము చేసుకుని ప్రేమ కలిగి జీవించేటటువంటి కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. తండ్రి, అయ్యా, మీ చిత్తములో వారికి వివాహము జరుగునట్లుగా సహాయం దయచేయండి. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఉద్యోగాలు చేస్తూ హింసింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి పై అధికారి కావచ్చు, వారి గృహ యజమాని కావచ్చు, అయ్యా, వారి పట్ల కృపను ప్రేమను అయ్యా ఆప్యాయతను చూపించే విధముగా వారి మనసులు మార్చండి. అయ్యా, వారి కష్టార్జితముకు తగిన ప్రతిఫలము అయ్యా వారి యజమానుల బిడ్డకు దయచేలాగన మీ కృపను చూపండి. అయ్యా, ఏ బిడ్డకైనా వీసా సంబంధిత సమస్యలు లేదా పాస్పోర్ట్ రెన్యువల్ సంబంధిత సమస్యలు ఉన్నట్టయితే బిడ్డలందరినీ కూడా రాత్రి జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యా బిడ్డలు విదేశాలకు వెళ్ళడానికి, అక్కడి నుంచి తమ సొంత కుటుంబాల మధ్యకు రావడానికి కృపను చూపమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రి మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. అధికారులను, నాయకులను జ్ఞాపకము చేసుకోండి. సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. దేశాన్ని ఎలా పరిపాలించాలో, ఎలా అభివృద్ధిలో నడిపించాలో మీ యొక్క మెండైన జ్ఞానము వారికి దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, సామాన్యమైన ప్రజల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రజలందరూ అయ్యా సహోదర భావము కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరు ఎవరికి హాని చేయాలనే ఆలోచన కలిగి ఉండకుండా మీరే మంచి మనసును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయా, ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుటలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి ఆ చోట వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులను మీ శిల్వ మార్గం వైపు నడిపించే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవ, ప్రాముఖ్యంగా వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. దేవా, బిడ్డలకు తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్నారో వారి ప్రతి అవసరత, ప్రతి అక్కరను మీ పరిశుద్ధ నామములో తీర్చమని వేడుకొనిచున్నాం. ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ దేవుని వాక్యము ద్వారా ప్రభు మీ హృదయముతో మాట్లాడి మీ జీవితానికి ఆశ, ధైర్యము లేదా ప్రోత్సాహము ఇచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. ఈ సందేశము మీకే కాదు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు,
మరి ఆత్మీయముగా నిరుత్సాహపడుతున్న వారికి కూడా ఆశగా మారాలంటే తప్పక షేర్ చేయండి. ఒక చిన్న షేర్ ద్వారా ఎవరో ఒకరి జీవితము మారవచ్చు. ప్రియులారా, మీ జీవితములో ఏదైనా భారములు, సమస్యలు, వ్యాధులు, కుటుంబ కలహాలు, ఉద్యోగము, చదువు, వివాహము, ఆర్థిక అవసరాలు లేదా ఏ విధమైన ప్రార్థన అవసరతలు ఉన్నా దయచేసి వాటిని మీలోనే ఉంచుకోకండి. ఇప్పుడే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్ 8465037607కు మెసేజ్ చేయండి. మీ పేరుతో మీ పరిస్థితిని ప్రభు ముందుంచి నేను ప్రేమతో, విశ్వాసముతో నిరంతర ప్రార్థన చేస్తాను. ప్రభు మీ జీవితంలో కార్యము చేస్తాడు. ఆశను కోల్పోకండి. ప్రార్థనలో నిలిచి ఉండండి. దేవుడు మీకు తోడయుండును గాక. ఆమెన్.